నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ శివార్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి పనులను పరిశీలించిన మంత్రి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుష ప్రాజెక్టు కంపెనీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లోని 493 సర్వే నెంబర్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారని సర్పంచ్ దేవేందర్ రెడ్డి మంత్రికి వినతి పత్రం అందజేశారు. గౌరవనీయ తెలంగాణ రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదర్శ గ్రామం అంకాపూర్కు ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏ రకంగా ముందుకెళ్తుంది చూసి సలహాలు ఇచ్చాడు. కొన్ని కాంట్రాక్టర్ని పిలిచాడు. ఇది చాలా శరవేగంగా జరుగుతుంది, ఇంకా శరవేగంగా జరగాలి. ఇది ఎమ్మెల్యే గారి గ్రామం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఏ లోటుపాట్లు ఉండకూడదు, నాణ్యతలు తేడా ఉండకూడదు. ఇంకా రెండోది, ఇక్కడ కొన్ని మిగిలిపోయిన ఇండ్లు ఏవైతున్నాయో 28 అయితే 28 ప్రత్యేకంగా మంత్రి గారిని తీసుకురావడం ఎందుకు జరిగిందంటే, ఇంకా మాకు అవకాశాలు ఎందుకంటే తెలంగాణలో ఇంకా 28 మీద ఇంకొక 28 చేసుకోవడానికి అవకాశం ఆయన చూస్తే అర్థమవుతుంది అని అంటే చూపించడం జరిగింది. రెండోది చాలా సంతృప్తి చెందారు. ఈ 96 ఏవైతే పేదలకు ఇచ్చామో డబుల్ బెడ్రూమ్ అవి చూసుకోవాలి, క్వాలిటీ కావచ్చు, వర్క్ కావచ్చు. రెండోది, ఆర్మూర్ నియోజకవర్గానికి కావాల్సిన ఇంకెటువంటి అవసరాలైనా సరే ఆలూరు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్మూర్ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, రేపు వీలైతే రేపే శాంక్షన్ చేస్తాను. ఎందుకంటే దొంకేశ్వర్ వేసాము, రేపు మీటింగ్ ఉంది, రెవెన్యూ రివ్యూ. ఇంకా ఆర్మూరు నియోజకవర్గం సంబంధించిన ఎటువంటి రెవెన్యూ సమస్యలైనా మేము పరిష్కారం చేస్తాము. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, కొంతమంది పేదలకు ఇండ్లు కావాలని అడగడం జరిగింది. దాన్ని కూడా ప్రత్యేకంగా ఆర్మూరు విషయంలో ప్రత్యేక దృష్టి తీసుకొని దాన్ని చేస్తామని చెప్పారు. ఈరోజు గౌరవనీయ తెలంగాణ రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదర్శ గ్రామం అంకాపూర్కు ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏ రకంగా ముందుకెళ్తుంది చూసి సలహాలు ఇచ్చాడు. కొన్ని కాంట్రాక్టర్ని పిలిచాడు. ఇది చాలా శరవేగ